యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యో జీజాబాయ్, పాపం వీళ్ళందరి మొహాలు చూడు. ఎలా చూస్తున్నారంటే విద్యాలయంలో ప్రధానోపాధ్యాయుడు ఏదో కష్టమైన ప్రశ్న అడిగినట్టుగా, ఇక వాళ్లకు దానికి జవాబు తెలియనట్టుగా. సరే అయితే జీజాబాయ్ మిమ్మల్ని అడిగిన ప్రశ్నను నేను సులువుగా మార్చేస్తాను. అభయ్ ఇంకా నిర్మల ఇక్కడికి వచ్చినప్పటి నుండి మొదలు పెడితే ఈ రోజు దాకా ఏమేం జరిగాయో అవన్నీ గుర్తు చేసుకోండి. భీమ్ చెప్పింది పూర్తిగా నిజం. జీవితంలో ఎప్పుడు అవకాశం లభించినా ఒక కొత్త ప్రారంభం చేయడమే మంచిది. ఇక అటువంటి అవకాశం ఈ రోజు నిర్మలకు లభిస్తోంది. విధవ కంటే ఎక్కువగా ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో ఇంకెవరికి తెలుస్తుంది? భీమ్, నువ్వు చెప్పింది నిజమే. అబ్బాయి ఇంకా నిర్మలకు పెళ్లి జరగడమే మంచిది. ఈ రోజు భీమ్ ఏం చెప్తున్నాడో అది పూర్తిగా నిజమే. అందుకు నేను భీమ్కు తోడుగా ఉంటాను. నిర్మల ఇంకా అభయల పెళ్లి ఖచ్చితంగా జరగాలి. ఆ సమయంలో నా జీవితంలో కూడా ఒకవేళ ఎవరైనా భీమ్రావు లాంటి వాడు వచ్చుంటే నా జీవితం కూడా చక్కపడిపోయి ఉండేది. నిర్మల అదృష్టవంతురాలు. తను ముందుకు సాగడానికి, జీవితంలో సంతోషంగా ఉండడానికి, పెళ్లి చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మరిక అందరూ గుర్తు చేసుకున్నట్టయితే ఇద్దరం చేసుకోవడం చాలా తేలిక. ఒకవేళ అభయ్ ఇంకా ఆ నిర్మలకు సహాయం చేయకుండా ఉండుంటే వాళ్లకు పెళ్లి జరుగుండేదే కాదు. ఇక ఈరోజు వాళ్ళు బతుకుండేవాళ్ళు. మీకు అర్థమవుతుంది కదా? ఈ లెక్క ప్రకారం అయితే వాళ్ళ వివాహానికి ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరూ దోషులే అవుతారు. ఏమంటావు పులియా? అందరికందరూ దోషులే అయ్యారు కదా. అదిగో చూడండి ఎవరు వస్తున్నారు. మీరిద్దరూ లోపలికి వెళ్ళిపోండి. వీళ్ళ మాటలు వినాల్సిన అవసరం ఏమీ లేదు. ఆగు భీమ్. ఇదంతా ఏం జరిగిందో చూస్తున్నావా భీమ్? అభయ్ ఇంకా నిర్మల్ గారికి నేను సహాయం చేయడానికి ప్రయత్నం చేశాను. వాళ్ళకి మంచి చేయాలనుకున్నాను, కానీ అపరాధిగా మారిపోయాను. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఎందుకు ఇలా జరిగిందో చెప్పు. నేనేం చేయాలో జవాబు ఇవ్వు. అవును భీమ్, జవాబివ్వు. అవును, జవాబు ఇవ్వండి. పూలియా, నా పిల్లల్ని వెళ్ళనివ్వు. నువ్వు వీళ్ళని ఆపకు. లేదు, వీళ్ళని మేమెక్కడికి వెళ్ళనివ్వం. మామయ్య ఏం చెప్పాడో మీ అందరికి వినిపించలేదా? మనం అబ్బాయి ఇంకా నిర్మల హంతకుల్లా మారిపోయాం. అర్థమైందా? భీమ్, అబ్బాయి ఇంకా నిర్మల హంతకుల్లా మారిపోయాం మనం. అర్థమైందా? అబ్బాయి ఇంకా నిర్మల హంతకుల్లా మారిపోయాం మనం. పులియా అక్క చెప్పింది నిజమే. మనం హంతకులం అయిపోయాం. భీమ్, అభయ్ ఇంకా నిర్మలకు బతకడానికి ఎంత ఆశ కల్పించావంటే వాళ్ళు జీవించడమే అర్థమైపోయింది. రమా, నేనేం చదివానంటే
మనిషి ఒక సామాజిక ప్రాణి అని. ఇక సభ్యత తన గుర్తింపు అని. ఈరోజు అదే సభ్య సామాజిక ప్రాణి కాల్పనిక ధార్మిక నమ్మకాల కోసం రాక్షసుడిగా మారిపోయాడు. నాకైతే ఇది ఆలోచిస్తుంటేనే వింతగా అనిపిస్తోంది. వాళ్లకు కొంచెం కూడా జాలి కలగలేదా? మిగతా వాళ్ళ సంగతి వదిలేయండి. నరోత్తమ్ జోషి తనకు తోడబుట్టిన చెల్లెలు కదా. ఆయన తనకేం అనిపించలేదా? మనకున్న బంధం తనతో కొద్ది రోజులు మాత్రమే. అయినా మనకే ఇంతగా బాధ అనిపిస్తుంది. అది ఎలా ఉందంటే వాళ్ళు మనకెంతో కావాల్సిన వాళ్ళు మన నుంచి దూరం చేసేశారు. మిత్రులరా, ఇది ఆనందోత్సవాల సమయం, సంతోషాల సమయం. మీరంతా ఏ గొప్ప కార్యం చేశారో అది మర్చిపోయేదే లేదు. గుర్తుపెట్టుకోండి, మీరంతా చేసిన ఈ బలిదానాన్ని శతాబ్దాల పాటు గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అవును, ఖచ్చితంగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. నిర్మలా, నా తల్లి, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నేనే నిన్ను చంపేశాను. జోషి కుటుంబాన్ని మన సంఘం ఎప్పుడూ కూడా గౌరవ భావంతో పూజిస్తూనే ఉంటుంది. వీళ్ళు మన నమ్మకాల కోసం చాలా పెద్ద బలిదానమే ఇచ్చారు. మీరే ఆలోచించండి, తోడబుట్టిన చెల్లెల్ని, కన్న కూతుర్ని నమ్మకాలని నిలబెట్టుకోవడం కోసం చంపేయడం ఏవైనా చిన్న విషయమా? మీరు గొప్పవాళ్ళు. ప్రచండదేవ్ గారు, అలాగే నరోత్తమ్ జోషి గారు ఇద్దరూ మాకు ఆదర్శమే. ఇక వీళ్ళిద్దరికీ ఎప్పుడూ జయ జయధ్వానాలు చేస్తూనే ఉంటాం. అరే, ఏం చూస్తున్నారు? వచ్చి మిఠాయి తినండి, అలాగే పానీయం కూడా తాగండి. పానీయం చాలా రుచిగా ఉంది. రండి రండి.
ఎన్నిసార్లు చెప్పాను ఆ అబ్బాయికి నేను ఎన్నిసార్లు చెప్పాను సంఘంతో పెట్టుకోవద్దు అని. వాడు నా మాట ఒక్కసారి కూడా వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నా అబ్బాయి చాలా ధైర్యవంతుడు, అందుకే వాడు ఈ సమాజంతో పోరాడాడు. ఇప్పుడు మీరు వాడిని నిందించి వాడి ధైర్యాన్ని తక్కువ చేయకండి. అబ్బాయి ఊరుకో, పద లోపలికి పద. ఎంతసేపు అని ఇక్కడ కూర్చుంటావు? పద లోపలికి వెళ్దాం. పద. ఎవరి కోసం లోపలికి వెళ్ళాలి? ఎవరి కోసం? ఇంకా ఈ ప్రపంచంలో మనకంటూ ఎవరున్నారని ఎవరి కోసం నేను లోపలికి వెళ్ళాలి? అబ్బాయి బాబు, అబ్బాయి. మా సంఘం వాళ్ళు ఈ దుఃఖ సమయంలో మీకు తోడుగా ఉన్నాం. నిజానికి తప్పంతా మీ ఇద్దరిదే. ఎందుకంటే మీరు మాకు సహకరించలేదు. కానీ ఇప్పుడు అబ్బాయి ఈ లోకంలోనే లేడు. అందుకే మేము నీ తప్పుని క్షమిస్తున్నాం. అలాగే మిమ్మల్ని సగౌరవంగా సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం. ఎప్పటి నుంచో పాడుతూనే ఉన్నారు. ఎవరైనా వింటున్నారా? ఒక్కరైనా బయట ఉన్నారా? ఒక్కరైనా వినడం లేదు. మీరైతే పాడుతూనే ఉన్నారు. మీకేమనిపిస్తోంది? మీరు ఇలా భజనలు పాడితే, పాటలు పాడితే మీ దుఃఖం తగ్గిపోతుందనా? వాస్తవం ఎప్పటికీ మారదు. ముందు ఇలా పాటలు పాడడం ఆపేయండి. ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వడం లేదు. అను జీజాబాయ్, అను, నువ్వేం అనాలనుకుంటున్నావో అను. ఈరోజు నేను నిన్నేమి అనను. ఎందుకంటే ఇప్పుడు నీతో వాదించడానికి నాకు ఓపిక లేదు. చాలా మంచిది. పదండి, భోజనం పూర్తి చేద్దాం. పాడుకుంటారట. నాకు తెలిసిది మనందరి వైఫల్య. చట్టాన్ని కాపాడే మనం కూడా అభయ్ని నిర్మల్ని కాపాడలేకపోయా. మనందరికీ తెలుసు ఇది ఎవరు చేశారో, ఎలా చేశారో. కానీ మనమేమీ చేయలేం, ఎందుకంటే మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. సార్, అయితే ఆధారాలు సేకరిద్దాం, అలాగే వాళ్ళకి శిక్ష వేయిద్దాం. వాళ్ళని వదిలిపెట్టడానికి వెళ్ళలేదు. నో 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 నో, నేను వాళ్ళని వదిలిపెట్టను. ప్రచండ దేవ్ ఇంకా నరోత్తమ జోషిని ఊరికే వదిలిపెట్టను. మావయ్య ఈయన మీరు చూసారా? లేదే, బయట ఎక్కడో ఉండుంటాడు. లేరు మావయ్య, బయట కూడా చూశాను కానీ ఆయన బయట లేరు. బయట లేడా? మరి నేను ఇంటి బయట ఉన్నారేమో చూసొస్తాను. మీరా, నేను కూడా వెళ్ళి చూసొస్తాను. సరే. ఎక్కడున్నాడో. ఎక్కడికి? ఈ చాయ్ ఎవరు తాగుతారు? తాగాలని లేకుంటే చెప్పొచ్చు కదా. ఈ చాయ్ పొడి, చక్కెర, పాలు ఉచితంగా ఏం రావుగా. అత్తయ్య, మీరు ఎలా మాట్లాడుతున్నారంటే భీమరావును వెతకడానికి వెళ్ళాలని ఆయనకు ముందే తెలిసినట్టుగా. లక్ష్మి, ఈ మధ్య నీ నోరు బాగా లెగుస్తుందే.
నువ్వెలా మాట్లాడుతున్నావంటే జీజాబాయి నీకు అత్త కాదు, నువ్వే జీజాబాయికి అత్త అయినట్టుగా. లేదు లేదు, అదేం లేదు. కానీ మీకొక మాట చెప్పనా? తప్పుగా అనుకోకండి. మీరు కిరోసిన్ లాంటి వాళ్ళు. ఎక్కడైనా చిన్న చిచ్చు కనిపించిందో దాన్ని మండించాలని చూస్తారు. మా వదినతో మర్యాదగా మాట్లాడు నువ్వు. ఏం మీ వదిన ఏదో పెద్ద గవర్నరా? ముందు ఆవిడకి నేర్పించు మర్యాదగా మాట్లాడు. మీతో మాట్లాడుతున్నానా నేను? జీజాబాయ్ శాంతించు. ఈ కోడళ్ళందరి నోటిని ఎంత పెద్దగా పెంచారంటే కొట్టడానికి సమయం పడుతుంది కదా. అన్నయ్య అన్నయ్య, రమ ఎంత సమర్థురాలు, తెలివైందంటే తను ఎక్కడో అక్కడ భీమ్ను వెతికి తీసుకొస్తుంది. మీరు ఆందోళన పడకండి. అన్నా చెల్లెలిద్దరూ ఏ నాటకాలు ఆడతారో ఆడండి. తాగితే తాగండి, లేకపోతే పొండి. రమా, ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అదే ఈయన ఇంట్లో లేరు. నేను ఆయన వెతకడానికి వెళ్తున్నాను. తర్వాత కలుస్తాను. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం. వాళ్ళు మమ్మల్ని చాలా కొట్టారు. శరణం. మా అన్నయ్యే, అలాగే మా నాన్నగారే. గచ్ఛామి. ఇన్ని గాయాలు చేశారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. భీమ్ విభిన్నమైన వాడు. పోరాడడం, ఓడిపోవడం, గెలుపుకి సంతోషాలు జరుపుకోవడం, అలాగే ఓటమికి బాధపడడం అన్నీ నేర్చుకున్నాడు. అంతేకాదు, ఒకవేళ భీమ్రావ్ ఏదైనా అపరాధం చేసినా కూడా తను ఆ పశ్చాత్తాప భారాన్ని తొలగించుకోగలడు. కానీ మీరందరూ భీమ్లా కానే కాదు, ఆ పశ్చాత్తాప భారాన్ని లోపలే భరిస్తూ చచ్చిపోతారు. నువ్వన్నది నిజమే హితేష్ అన్నా. నేనేమనుకొని భీమ్కి తోడుగా ఉన్నానంటే నిర్మలకు పెళ్ళైపోతే తనొక ఇంటిదైపోతుందని, సంతోషంగా ఉంటుందని. కానీ తన ప్రాణమే పోతుందని నాకేం తెలుసు? నేను ఈ అపరాధ భావంతో ప్రాణం ఉండగానే చనిపోతానేమో. అలాగే నాకు అంత శక్తి లేదు జీవితంలో పోరాటాల మధ్యలోనే గెలుపు ఓటమి అపరాధ భావంతో బతకడానికి. భీము ఒప్పు చేస్తే అది తనకి, అలాగే తప్పు చేస్తే అది తనకే. నేనెందుకు తనతో పాటు ఒప్పులో ఒప్పు, తప్పులో తప్పు చేయాలి? నేను ఒకరి జీవితాన్ని కాపాడడానికో లేదా నాశనం చేయడానికి నేనెవరిని? అందుకే నేను భీమ్కి తోడుగా ఉండను. మీరైతే మీ సంగతి చూసుకోండి. నువ్వు చెప్పింది నిజమే పులి అక్క. అవును, ఇప్పటికైనా అర్థమైంది. కానీ ఇదంతా భీమ్కి చెప్పాల్సి ఉంటుంది కదా. ఇలా మీలో మీరే నిర్ణయించుకొని మనసులో పెట్టుకుంటే తనకెలా తెలిసిపోతుంది? భీమ్కి విషయం చెప్పాల్సి ఉంటుంది. అయితే జిజాబాయ్, నువ్వు ఒక పని చేయి, వీళ్ళందరినీ తీసుకుని భీమ్ దగ్గరికి వెళ్ళు. అప్పుడు వీళ్ళందరూ భీమ్కి చెప్తారు. వెళ్ళు. పద పులియా, ఈ విషయంలో ప్రాతినిధ్యం నువ్వే వహించాల్సి ఉంటుంది. పద పద జీజాబాయ్.